హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు IACE. నేను మీ కిరణ్ సార్. ఈరోజు 28 జూలై కదా. సో నిన్నటితో Tier 1 ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఈరోజు ఫ్రెష్గా మీరు మళ్ళీ Tier 2 ప్రిపరేషన్లో మునిగిపోతారు. బట్ వెంటనే స్టార్ట్ చేయకపోవచ్చు, కొంతమంది కొంచెం రిలాక్స్ అవుతారు. బట్ దీన్ని మాత్రం మిస్ చేయొద్దు, ఓకే? బికాస్ దిస్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. సో రోజుకి జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes స్పెండ్ చేసిన సో యూ కెన్ గో త్రూ దిస్. మీకు ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో టుడే మనం ఈరోజు నేర్చుకోబోయే అంశాలు ఏంటంటమ్మా, రూట్ వర్డ్ ఆఫ్ ది డే, రివిజన్ వొకాబులరీ, మల్టిపుల్ ఎర్రర్స్, ఎడిటోరియల్ ఆఫ్ ది డే అండ్ వొకాబులరీ. ఓకే, సో ఇవన్నీ మనం ఈరోజు నేర్చుకోబోయే అంశాలు, రైట్? సో ఫస్ట్ మనం రూట్ వర్డ్ ఆఫ్ ది డేతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జాగ్రత్తగా ఇచ్చినటువంటి వర్డ్స్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. తర్వాత మనం రూట్ని ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో వాట్ ఆర్ ద వర్డ్స్ గివెన్ హియర్? సో ట్రై టు, మీకు తెలిసిన వర్డ్స్ ఉండొచ్చు కొన్ని, రైట్? సో కార్నేజ్ అనే వర్డ్ ఉంది, అందులో కార్న్, రీఇన్కార్నేషన్లో కార్న్, కార్నివోర్స్లో కార్న్, కార్నివల్, ఓకే, కార్నల్. సో వీటి అన్నిట్లో కూడా మనకి కార్న్ అనేది కామన్గా కనిపిస్తుంది. మరి కార్న్ అంటే మీనింగ్ ఏమి ఉండొచ్చు? నాకు తెలిసి మీరు కార్నివోర్స్ అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు. ఓకే, హెర్బివోర్స్, కార్నివోర్స్ అనేవి చాలా ఫేమస్ ఇన్ ద సెన్స్ బాగా పాపులర్ కదా. సో ఈ వర్డ్స్ మీకు బాగా పరిచయం ఉన్న వర్డ్స్ అయి ఉండొచ్చు. సో ఆమ్నివోర్స్ కానీ, హెర్బివోర్స్ కానీ, కార్నివోర్స్ కానీ. ఇంతకీ కార్న్ అంటే ఏమైండొచ్చమ్మా? సో కార్న్ మీన్స్ ఫ్లెష్ ఆర్ మీట్. ఓకే, ఫ్లెష్ ఆర్ మీట్నే మనం ఏమంటాం? కార్న్ అని అంటాం. ఓకే, మాంసం, రైట్? సో దట్ ఈజ్ యువర్ కార్న్. అయితే కార్నేజ్ అనే వర్డ్ని వాడాడు. ఇందులో చాలామందికి కార్నేజ్ అనే వర్డ్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, వొకాబులరీ సెషన్స్లో ఇది రావటం జరిగింది. ఓకే, మాస్ కిల్లింగ్ అంటారు, చూసారా? సో మాస్ కిల్లింగ్నే మనం ఏమంటామంటే కార్నేజ్ అంటాం. దాన్నే మనం ఇంకొక పదం కూడా ఉంది, చాలా పాపులర్ వర్డ్, మెసాకర్ అంటారు. ఓకే, ఊచకోత. సో ఒక రకంగా ఒక కంప్లీట్ రేస్ జెనోసైడ్ అని కూడా అంటారు, మాస్ కిల్లింగ్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే హతమార్చడం. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంప్లీట్గా బ్లడ్ షెడ్, ఓకే, ఫ్లెష్, ఓకే, సో చంపేయటం. సో దట్ ఈజ్ యువర్ కార్నేజ్ అనమాట, మాస్ కిల్లింగ్. ఓకే, మెసాకర్ అని కానీ జెనోసైడ్ అని కూడా అనొచ్చు. ఓకే, లేదంటే మాస్ స్లాటర్ అని కూడా అనొచ్చు. స్లాటర్ అంటే హతమార్చడం, రైట్? సో దట్ ఈజ్ అబౌట్ కార్నేజ్. అంటే ఒక లాడ్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ ఒక వార్లో కానీ చాలామంది పీపుల్ని ఒకేసారి చంపేయడం. సో దట్ ఈజ్ యువర్ ఊచకోత తెలుగులో. సో దట్ ఈజ్ యువర్ కార్నేజ్. ఓకే, రీఇన్కార్నేషన్ అన్నాడు. సో ఇది నౌన్ అమ్మ. అట్లానే ఐఓఎన్ సఫిక్స్ ఉంది కాబట్టి ఇది కూడా నౌన్ కేటగిరీ కిందకు వస్తుంది. రీఇన్కార్నేషన్ అంటే రీ అనే ప్రిఫిక్స్ని ఎప్పుడు వాడతాం? అగైన్ అని కానీ బ్యాక్ అని కానీ మీనింగ్ వస్తుంది మనకి రీ అనే ప్రిఫిక్స్తో. సో ఇప్పుడు ఇన్కార్నేషన్ అంటే ఏంటో తెలిస్తే రీఇన్కార్నేషన్ ఈజీగా చెప్పచ్చు. జన్మ, ఇన్కార్నేషన్ అంటే జన్మించడం, అంటే రక్త మాంసాలతో జన్మిస్తాం కదా, కార్నేషన్. సో రీఇన్కార్నేషన్ అంటే మళ్ళీ పునర్జన్మ, రైట్? పునర్జన్మనే మనం రీఇన్కార్నేషన్ అంటాం. అంటే ద రీబర్త్ ఆఫ్ ఎ సోల్, ద రీబర్త్ ఆఫ్ అ సోల్ ఇన్ అనదర్ బాడీ, ఓకే? సో మరొక బాడీలో మనం సోల్ అంటే ప్రవేశించి మళ్ళీ జన్మ, పునర్జన్మ అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ రీఇన్కార్నేషన్. ఓకే, సో దట్ ఈస్ కార్నివోర్స్. ఇది మీకు బాగా పరిచయం ఉన్న వర్డ్. ఓకే, కామన్ నౌన్గా తీసుకోవచ్చు దీన్ని మనం. సో కార్నివోర్స్ అంటే ఫ్లెష్ ఈటింగ్, ఓకే, విచ్ కన్జ్యూమ్స్ ఫ్లెష్ ఈటింగ్నే మనం వాటిల్ని మనం కార్నివోర్స్ అంటాం. తర్వాత కార్నివల్, ఫ్లెష్ ఈటింగ్ బీయింగ్స్. ఓకే, కార్నివోర్స్. వైల్డ్ యానిమల్స్ అన్ని కార్నివోర్స్ కేటగిరీ కిందకు వస్తాయి. ఓన్లీ ఫ్లెష్ని మాత్రమే కన్జ్యూమ్ చేసేవి కార్నివోర్స్. ఆమ్నివోర్స్ అంటే వన్ హూ ఈట్ ఆల్ వెరైటీ, అంటే అక్కడ హెర్బివోర్స్ ప్లస్ కార్నివోర్స్, హర్బ్స్, ప్లాంట్స్, ఓకే, మొక్కలకు సంబంధించినటువంటివి, వెజ్ అండ్ నాన్ వెజ్. సో ఆమ్నివోర్స్, మనుషులు మనం అందరం ఆమ్నివోర్స్ కదా. సో దట్ ఈస్ కార్నివోర్. తర్వాత కార్నివల్ అన్నాడు. కార్నివల్ అంటే జనరల్గా మనకి తెలిసింది ఏంటంటే ఫెస్టివల్, జనరల్ మీనింగ్ కదా. ఫెస్టివలే కరెక్టే, కానీ ఆ ఫెస్టివల్ని ఎందుకు జరుపుకుంటున్నారంటే బికాస్ దే హ్యావ్ డిసైడెడ్ టు గివ్ అప్ మీట్ అనమాట. ఓకే, మీట్ని ఇంకా తినకూడదు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అంటే రిమూవ్ మీట్ ఆర్ ఫేర్వెల్ టు
మీట్, ఫేర్వెల్ టు మీట్. ఇంకా ఆ రోజు మీట్ ముట్టకూడదు అని పండుగ చేసుకుంటారు. అందుకే పండుగ సందర్భంలో మన ఇళ్లలో ఫ్లెష్ ఉండదు, ఫ్లెష్ ఈటింగ్ అంటే అక్కడ హత్య జరగదు, రైట్? హత్య ఇన్ ద సెన్స్ ఏంటి, కోళ్ళు కానీ మేకలు కానీ వాటిని హతమార్చరు, జస్ట్ బికాస్ దాని పండగ ఈజ్ నథింగ్ బట్, ఐ మీన్ దట్ కార్నివల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫేర్వెల్ టు మీట్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ మీట్ అనే మన రూట్ వర్డ్ అనేది రిఫ్లెక్ట్ అయిందా లేదా? సో దట్ ఈజ్ యువర్ కార్నివల్. తర్వాత కార్నల్ నీడ్స్ అని అంటారు. ఓకే, సో కార్నల్ అంటే రిలేటింగ్ టు ఫిజికల్. ఓకే, రిలేటింగ్ టు ఫిజికల్ నీడ్స్ అనమాట. రిలేటింగ్ టు ఫిజికల్ అంటే అక్కడ ఏంటి, మన బాడీ దేంట్లో ఉంటుంది, దేంతో కంపోజ్ అయి ఉంటుందమ్మా, ఫ్లెష్తోనే కదా. సో ఫిజికల్ అంటే ఎస్పెషలీ సెక్షువల్ నీడ్స్ని. ఓకే, సెక్షువల్ నీడ్స్ని మనం ఏమంటాం, బాడీకి అవసరమైనటువంటి సెక్షువల్ నీడ్స్ని కార్నల్ నీడ్స్ అని అంటారు. ఓకే, కార్నల్ డిజైర్స్. ఓకే, బాడీకి అవసరమైనది, ఫ్లెష్తో కూడినటువంటి బాడీ కదా మనం బతికున్నామంటే. సో వీ హ్యావ్ బ్లడ్ అండ్ ఫ్లెష్, సో దట్ ఈస్ కార్నల్. క్లియర్? సో కార్నల్, కార్నివల్, కార్నివోర్స్, రీఇన్కార్నేషన్ అండ్ అట్ ద సేమ్ టైం కార్నేజ్. ఇంకేమైనా వర్డ్స్ మీకు తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. హోప్ యూ హ్యావ్ ఆల్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ కార్ అండ్ ద అసోసియేటెడ్ వర్డ్స్ విత్ ద రూట్ కార్న్. సో కార్న్ అంటే ఫ్లెషర్, మీట్. తర్వాత నెక్స్ట్ రివిజన్ వొకాబులరీ కదా. సో యాజ్ యూజువల్, సో నేను ఎడిటోరియల్ మనం డిస్కస్ చేసినవి ఒకసారి మీరు ఫాస్ట్గా క్విక్గా చేసేసుకుని వెళ్ళిపోదాం. సో ఎవరైతే చూడలేదో సెషన్ని వాళ్ళు దయచేసి నేను వీడియోని చూశాక ఇది చేయండి, చూసిన వాళ్ళు వీడియోని పాజ్ చేసి చేయండి. ఓకే ఓకే, లోప్ సైడెడ్ అంటున్నాడమ్మా, రైట్? లోప్ సైడెడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. మనకు చెప్పుకున్నాం కదా లోప్ సైడెడ్ గ్రోత్ అని, అంటే అన్ఈక్వల్, అన్యూనిఫామ్ అనుకున్నాం కదా. సో అసమానంగా ఉండడాన్ని మనం లోప్ సైడెడ్ అంటాం. అంటే కొన్ని కంట్రీస్ బాగా వృద్ధిలోకి రావడం, మిగతా కంట్రీస్ వృద్ధిలోకి రాకపోవడం. సో దెర్ ఈస్ సమ్ ఇంబ్యాలెన్స్, నాన్ యూనిఫార్మిటీ, దట్ ఈజ్ యువర్ లోప్ సైడెడ్. అంటే అక్కడ మీనింగ్ ఏమవుతుందమ్మా, సో విత్ వన్ సైడ్ లోవర్ ఆర్ స్మాలర్ దెన్ ద అదర్. అంటే ఒక సైడ్ ఎలా ఉంటుంది, లోవర్ ఉంటుంది, ఇంకో సైడ్ కొంచెం అంటే అక్కడ సమానత అన్నది మిస్ అవుతుంది కదా, అసమానత. సో దట్ ఈస్ జే విల్ బి యువర్ కరెక్ట్ స్టేట్మెంట్. చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత ఎడిఫైస్, దీన్ని మనం చివర్లో చూసాం, ఎడిటోరియల్లో లాస్ట్ పారాగ్రాఫ్లో వచ్చింది. ఎడిఫైస్ ఈజ్ ఎ లార్జ్ బిల్డింగ్ అని చెప్పుకున్నాం. లార్జ్ ఇంప్రెసివ్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎడిఫైస్. మీరు ఎప్పుడైనా ఎడిఫైస్ అనే పదాన్ని వాడారంటే చాలా పెద్ద బిల్డింగ్ విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. సో చూడండి, ఏ లార్జ్ బిల్డింగ్ ఎస్పెషలీ యాన్ ఇంప్రెసివ్ వన్, ఓకే, యాన్ ఇంప్రెసివ్ వన్, దట్ ఈస్ యువర్ ఎడిఫైస్. సో జీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత వెదర్ని మనం నౌన్గా తెలుసు మనందరికీ, వాతావరణం కదా, వాతావరణాన్ని వెదర్ అంటాం కదా. సో వెదర్ అన్నది వర్బ్గా నిన్న వాడాడు, అంటే దాన్ని తట్టుకోవటం అనే మీనింగ్లో. గుర్తుందా? ఎడిటోరియల్లో ఫస్ట్ లైన్లోనే, రైట్, వెరీ ఫస్ట్ బిగినింగ్లోనే మనం నేర్చుకునేటప్పుడు వెదర్ అనే బాగానే తట్టుకుంది క్రైసిస్ని అని చెప్పేటప్పుడు మనకి గ్లోబల్ ఎకానమీ గురించి, రైట్? సో వెదర్ అంటే తట్టుకోవడం కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే విత్ స్టాండ్ అనే మీనింగ్ వస్తుంది, అంతేనా కాదు? టు డీల్ సక్సెస్ఫుల్లీ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఏ ప్రాబ్లం. చూసారా స్టేట్మెంట్ ఏ, దాన్ని తట్టుకొని నిలబడగలగడం, డీల్ విత్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఏ ప్రాబ్లం, దాన్నే మనం వెదర్ అంటాం. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. పాయిజ్డ్ అన్నాడు. పాయిజ్డ్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి చాలా కామ్గా ఉండడం, ఒక పర్సన్ మీరు పాయిజ్డ్ అంటారంటే హీఈస్ వెరీ కూల్ అండ్ కామ్. రెండోది హీఈస్ పాయిజ్ టు డూ సంథింగ్, అంటే హీఈస్ రెడీ. ఓకే, అంటే సన్నద్ధంగా ఉండడం అంటారు చూసారా, ఆ సన్నద్ధతని వ్యక్తం చేయడాన్ని మనం పాయిజ్ టు అంటాం. సో పాయిజ్డ్ అనే అడ్జెక్టివ్ని వాడేటప్పుడు మనం మీనింగ్ ఏమొస్తుందమ్మా చూడండి ఒకసారి, రెడీ టు డూ అ పర్టిక్యులర్ థింగ్ అట్ ఎనీ మూమెంట్, ఏ మూమెంట్లో అయినా ఆ పని చేయడానికి మీరు రెడీగా ఉండడాన్ని మనం ఏమంటాం, పాయిజ్డ్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. మనలో చాలామంది ఓకే బయటికి వెళ్దాం పదా మూవీకి అంటే మనం రెడీగా ఉంటాం. ఓకే, ఏ మూమెంట్లో పిలిచినా వెళ్ళడానికి రెడీగా ఉంటారు. కొంతమంది ఏ ప్లేసెస్కి ఓకే బయటకి ఎక్కడికైనా వెళ్దాం అంటే దే ఆర్ ఆల్వేస్ రెడీ. సో దే ఆర్ పాయిజ్డ్ టు డూ సంథింగ్. ఓకే, సో ఆ రెడీనెస్నే మనం పాయిజ్డ్ అంటాం. తర్వాత స్టాండ్ ఆఫ్ అన్నది ఒక నౌన్ బేసిక్గా.
ప్రతిష్టంభన అనుకున్నాం. గుర్తుందా? స్టాండ్ ఆఫ్ అంటే అక్కడ కదలిక లేకుండా ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం. సో దానివల్ల ఎవరూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు, రైట్? సో దాన్నే మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఓకే, సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో విచ్ విల్ బి ద కరెక్ట్ వన్? స్టేట్మెంట్ హెచ్ చూడండి. ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ అగ్రిమెంట్ డస్ నాట్ సీమ్ పాసిబుల్. చూసారా, అగ్రిమెంట్ అయ్యే ఛాన్స్ లేదు, బికాజ్ అక్కడ ప్రతిష్టంభన అంటే ఎటువైపు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడ. సో దట్ ఈస్ వాట్ వీ సే, అగ్రిమెంట్ డస్ నాట్ సీమ్ పాసిబుల్. సో హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. రెసిలియన్స్, రెసిలియంట్ యాడ్జెక్టివ్, రెసిలియన్స్ ఈజ్ యువర్ నౌన్ అని చెప్పుకున్నాం. కమ్బ్యాక్, ఓకే, పడి మళ్ళీ తిరిగి లేవటం, దాన్నే మనం రెసిలియన్స్ అంటాం. ఓకే, ఎప్పుడైనా దెబ్బ తిన్న తర్వాత తిరిగి మళ్ళీ కోలుకొని మళ్ళీ పని చేయగలడాన్నే మనం రెసిలియన్స్, కమ్బ్యాక్ అంటాం కదా. ఓకే, సో రెసిలియన్స్, సో ఏ ఆప్షన్ అవుతుందమ్మా? రెసిలియన్స్ విల్ బి స్టేట్మెంట్ సి చూడండి. ద ఎబిలిటీ టు విత్స్టాండ్ అడ్వర్సిటీ అండ్ బౌన్స్ బ్యాక్. చూసారా, అది మెయిన్. చాలాసార్లు వచ్చింది మనకి, అంటే ఆ వర్డ్ చాలా మీకు ఈ పాటికే వచ్చేసి ఉండాలి. కొత్త వాళ్ళకి ఇది కొత్తగా అనిపించవచ్చు, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి. ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళకి దిస్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇన్ దేర్ మెమరీస్ కదా. ఓకే, క్లౌడ్ ఆన్ ద హారిజన్, ఇది ఒక ఇడియం. ఇది చాలా నిన్న మనం కొంచెం కన్ఫ్యూజన్లో అదేంటంటే క్లౌడ్ ఆన్ ద హారిజన్ అంటే సంథింగ్ ఏదైనా ఒకటి నెగిటివ్ జరగబోతుంది, ఓకే, అని సూచించడాన్ని మనం క్లౌడ్ ఆన్ ద హారిజన్ అని అంటాం. సో దట్ ఈస్ ద ఓకే ఎక్స్ప్రెషన్ విచ్ వీ యూస్. ఓకే, అంటే మనకు ఒక థ్రెట్ని ఇవ్వడం, ఓకే, మనల్ని థ్రెట్ చేయడం, ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఓకే, విచ్ కెన్ లీడ్ టు అన్హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పేదే మనకి ఏమవుతుందమ్మా? క్లౌడ్ ఆన్ ద హారిజన్, సంథింగ్ దట్ థ్రెటన్స్ టు కాజ్ ప్రాబ్లమ్స్ ఆర్ అన్హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో మనకి ఏదైనా ప్రాబ్లం కానీ అన్హ్యాపీనెస్ వచ్చేటట్లు మనల్ని థ్రెటన్ చేసేదాన్ని మనం క్లౌడ్ ఆన్ ద హారిజన్ అంటాం. ఓకే, సో ఐ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. మోడరేట్, మోడరేట్ ప్రాబ్లం అంటాం కదా. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్, అది యాడ్జెక్టివ్. వర్బ్గా మోడరేట్ అంటే ఏంటంటే దేన్నైనా మీరు ఏం చేయగలగడం. ఒకసారి చూడండి, దాని ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ ఎఫ్ చూడండి, తగ్గించగలడం. ఓకే, సివియారిటీని మీరు తగ్గించడాన్ని మనం మోడరేట్ అంటాం. ఓకే, టు బికమ్ లెస్ ఇన్ సైజ్, స్ట్రెంగ్త్ ఆర్ ఫోర్స్ టు రెడ్యూస్ సంథింగ్, దేనైనా మీరు తగ్గించే ప్రయత్నం, దాని ఇంటెన్సిటీ కావచ్చు, దాని ప్రభావం కావచ్చు, దాని ఒత్తిడి కావచ్చు, దాని తీవ్రత కావచ్చు. సో వాటిని తగ్గించే ప్రయత్నం చేయడాన్ని మనం మోడరేట్ అంటాం. సో దట్ ఈజ్ యువర్ వర్బ్. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఫిజిల్ అవుట్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఫిజిల్ అవుట్ అంటే ఏంటంటే జనరల్గా ఇంకా డిసప్పాయింటింగ్ వేలో ఎండ్ అవ్వడం, అంటే సక్సెస్ఫుల్ కాకపోవడం, ఫెయిల్యూర్, ఫిజిల్ అవుట్, అంతా ఆవిరైపోవడం అంటారు చూసారా. సో దట్ ఈజ్ యువర్ స్టేట్మెంట్ బి చూడండి అమ్మా. టు ఎండ్ ఇన్ ఏ వీక్ ఆర్ డిసప్పాయింటింగ్ వే. ఓకే, సో దట్ ఈస్ వీక్, WEAK, రైట్. సో దట్ ఈజ్ యువర్ ఫిజిల్ అవుట్. తర్వాత ఫ్లౌండరింగ్. ఫ్లౌండరింగ్ అనేది మనకి వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. ఫ్లౌండరింగ్ అంటే ఒక రకంగా తడబాటు, ఓకే, లేదంటే మనం ఫినాన్షియల్గా కొలాప్స్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ఫ్లౌండరింగ్. ఓకే, అంటే బాగా స్ట్రగుల్ అవుతున్నట్టు, ఫైనాన్షియల్గా మనం బాగా స్ట్రగుల్ అవుతున్నట్టుగా. సో దట్ ఈస్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండడం. సో బీ ఇన్ ఏ సీరియస్ డిఫికల్టీ, ఎస్పెషల్లీ స్ట్రగల్ ఫినాన్షియల్లీ. సో D will be your correct answer, floundering. Okay, these are all the words that we have already discussed yesterday. So we are done with the revision. So ఎవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి చూడండి, రైట్. తర్వాత చెక్ చేసుకోండి. మల్టిపుల్ ఎర్రర్స్. ఓకే, ఈరోజు మళ్ళీ ఎర్రర్స్ నాకు ఎందుకో పెట్టాలనిపించింది. సో మీరు కూడా దీన్ని ఉపయోగించుకోండి, రైట్. సో ఏమంటున్నాడమ్మా స్టేట్మెంట్? A 30 years old man was killed in Churchandpur among an intense gunfight between two groups in the Kangwai area in the foothills bordered Churchandpur and Bishunpur districts. అది ఫస్ట్ వన్. ఓకే, ఎప్పుడైనా మీకు గుర్తుంచుకున్నారా లేదా? నీకు చెప్పాను కదా ఏమని, ఒక ఫ్రేజ్. ఓకే, వీడియోని పాజ్ చేసుకొని మీకు మీరు చేయండి. ఓకే, తర్వాత మనం డిస్కస్ చేసిన మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అన్నాడు కదా, మ్యాన్ అన్నది మన నౌన్. సో ఇదంతా ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, యాడ్జెక్టివ్లో 30 years ఓల్డ్ అనొచ్చా? అప్పుడు
అనడానికి లేదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ నో మోర్ ఎ నౌన్ కదా, సో యూ కెనాట్ యూజ్ ఇట్ ఆ ప్లూరల్ ఫామ్. సో 30-year-old అనాలి, రైట్? సో 30 years old అనకూడదు, 30-year-old. చాలాసార్లు చెప్పాను కదా నేను, నా క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్పాను చాలాసార్లు, చాలా సందర్భాల్లో అట్లా క్వశ్చన్స్ అట్లా ఫ్రేమ్ చేస్తాడు ఆ కాన్సెప్ట్ మీద, అంటే మీరు రెడీగా ఉండాలి, ఎలా అడిగినా కూడా ఆ కాన్సెప్ట్ని వెంటనే ఐడెంటిఫై చేయగలగాలి, రైట్? సో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, చూసారా? హీ ఈజ్ 30 years అని చెప్పచ్చు, కానీ 30-year-old అని అనాలి, ఓకే? ఓల్డ్ మ్యాన్. సో అడ్జెక్టివ్ కాబట్టి యూ కెనాట్ మేక్ ఇట్ ప్లూరల్. సో 30-year-old ఈజ్ కరెక్ట్. అమాంగ్ అన్నాడు, అమాంగ్ ఎన్ ఇంటెన్స్ గన్ ఫైట్. అమాంగ్ ఎన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇక్కడ ఇద్దరైనా మనుషులు ఉన్నారా? లేరు. అమాంగ్ ఎ గ్రూప్ అని వచ్చిందా? లేదు. అంటే ఇక్కడ ఎమిడ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. అమిడ్ అంటే మధ్య, నడుమ, మధ్య అంటాం కదా. సో ఒక ఇంటెన్స్ గన్ ఫైట్ మధ్య చనిపోయాడు అని అర్థం, అమిడ్, ఓకే? ఇన్ ద ఫుట్ హిల్స్ బార్డర్డ్ అన్నాడు. ఇన్ ద ఫుట్ హిల్స్, ఇది ఎక్స్ట్రా ఫ్రేజ్ కదా, చూసారా? ఇదంతా ఎక్స్ట్రా ఫ్రేజ్. ఇన్ ద ఫుట్ హిల్స్ బార్డరింగ్ అనాలి, బార్డర్డ్ కాదు, ఓకే? బార్డరింగ్ చుర్చండ్పూర్ అండ్ విష్ణుపూర్, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా. సో పార్టిసిపుల్. సో బార్డరింగ్ అది ఎప్పటికీ బార్డర్ అయ్యి ఉంటుంది కదా, సో అది కాన్స్టెంట్. బార్డర్డ్ అంటే ఎప్పుడో జస్ట్ ఒక యాక్షన్, ఒక టెంపరీ యాక్షన్లా మాట్లాడేటప్పుడు మనం బార్డర్డ్ అనొచ్చు, కానీ బార్డరింగ్ అంటే అది పర్మనెంట్ కదా. సో అందుకే మనం దాన్ని బార్డరింగ్ చూర్చండ్పూర్ అండ్ బిష్ణుపూర్ సిటీస్ అని పార్టిసిపల్ మెన్షన్ చేయాలి. ఇస్ దట్ క్లియర్ నౌ? సో దోస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ ద ఫస్ట్ వన్. సెకండ్ చూద్దాం. 2 weeks after its triumph, FF championship campaign. చూసారా ఇక్కడ నౌన్ ఏంటమ్మా? ఓకే, ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ది సెంటెన్స్. ఇండియన్ ఫుట్బాల్ రిసీవ్డ్ ఏ రూడ్ఫుల్ జోల్ట్ యాజ్ ఎ సెలక్షన్ క్రైటీరియన్ set by the sports ministry almost ruled out its participation at the Asian Games for the second time in a row. అంటే వరుసగా రెండోసారి అని చెప్తున్నాడు, ఓకే? 2 weeks after its, దేని తర్వాత? క్యాంపెయిన్. చూసారా, క్యాంపెయిన్ నౌన్, క్యాంపెయిన్ ఇక్కడ నౌన్ అయింది. సో ఇక్కడ SAFF ఛాంపియన్షిప్ క్యాంపెయిన్, ఇది మొత్తం ఒక కాంపౌండ్ నౌన్గా మనం తీసుకోవచ్చు, ఓకే? SAFF ఛాంపియన్షిప్ క్యాంపెయిన్, దిస్ ఈజ్ యువర్, అది పేరు కాబట్టి, ఆ క్యాంపెయిన్ పేరు కాబట్టి ఇదంతా మనకి నౌన్ కిందకి వస్తుంది, దాన్నే కాంపౌండ్ నౌన్స్ అంటాం, ఓకే? సో దాని ముందున్నటువంటి వర్డ్ ఏమవ్వాలి? యాడ్జెక్టివ్ కదా. మరి ట్రియంఫ్ అనేది ఏంటి? నౌన్. సో అక్కడ ఏం చేయాలి మనం? ట్రియంఫెంట్ అనాలి. సో ట్రియంఫెంట్ విల్ బికమ్ an adjective, so that will be correct grammatically. Now this sentence is correct. After its triumphant SAFF championship campaign, చూసారా, ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇండియన్ ఫుట్బాల్ రిసీవ్డ్ ఏ రూడ్ఫుల్ జోల్ట్. సరే, ఏ వచ్చింది అంటే నౌన్ రావాలి, జోల్ట్ అనేది మనకి నౌన్, నౌన్కి ముందు ఏం రావాలి? యాడ్జెక్టివ్. సార్ రూడ్ఫుల్, FUL యాడ్జెక్టివే కరెక్టే కదా సార్ అంటారు, కాదు, ఎందుకంటే రూడ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ యాడ్జెక్టివ్, మళ్ళీ దానికి FUL అనే సఫిక్స్ అవసరం లేదు, అంటే రూడ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ యాడ్జెక్టివ్. సో రూడ్ జోల్ట్ అనాలి, రూడ్ఫుల్ అనాల్సిన అవసరం లేదు. సో ఇలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, ఓకే? ఎక్కడైతే ఆడ్జెక్టివ్స్ ఆల్రెడీ అవి అయి ఉంటాయో వాటికి మళ్ళీ ఒక యాడ్జెక్టివ్ సఫిక్స్ యాడ్ చేస్తాడు, ఓకే? సో వెంటనే మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీకు రూడ్ఫుల్ ఏంటి? తప్పుగా అనిపిస్తుంది, ఎప్పుడు చదివినట్లేదే, ఎందుకలా అనిపిస్తుంది? రూడ్ అనేది మీకు ఆల్రెడీ ఫెమిలియర్ వర్డ్ కాబట్టి. సో రూడ్ ఇస్ ఇట్ సెల్ఫ్ అన్ యాడ్జెక్టివ్. సో రూడ్ జోల్ట్ యాడ్జెక్టివే కదా రూడ్, రైట్? రూడ్నెస్ అనేది నౌన్, క్లియర్? యాజ్ అ సెలక్షన్ క్రైటీరియన్ సెట్ బై ద స్పోర్ట్స్ మినిస్ట్రీ, స్పోర్ట్స్ మినిస్ట్రీ చేసినటువంటి క్రైటీరియా. చూసారా, ఇక్కడ క్రైటీరియన్ అనే పదం వాడాడు. సెలక్షన్ క్రైటీరియన్ సింగులర్, అంటే ఒకే ఒక పాయింట్. క్రైటీరియన్ అంటే చాలా మెన్షన్ చేసి ఉంటుంది కదా, స్పోర్ట్స్ మినిస్ట్రీ. సో అక్కడ క్రైటీరియన్ అనకూడదు, అది సింగులర్ అవుతుంది, క్రైటీరియా. సెలక్షన్ క్రైటీరియా, క్రైటీరియా ఈజ్ ప్లూరల్. సో సెలక్షన్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్, ఓకే? ఏ పాయింట్స్ని మీరు చేయాలి అంటే ఖచ్చితంగా మీరు పాటించాలన్నది క్రైటీరియా, ఓకే? సో ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ ఇట్స్ పార్టిసిపేషన్, దాన్ని కంప్లీట్గా తీసేసింది. రూల్డ్ అవుట్ అంటే దాన్ని కంప్లీట్గా కన్సిడర్ చేయట్లేదు, ఇగ్నోర్ చేసేసింది అని అర్థం, ఓకే? రైట్, దట్ ఈస్, సో దోస్ ఆర్ ద ఎర్రర్స్, ట్రియంఫెంట్, రూడ్ఫుల్, క్రైటీరియా, క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ ఎర్రర్ చూడండి అమ్మా. Volatility in geo-economic and geopolitics relations between major economies is likely to result in global upheavals in the next
6 months a new survey showed on Thursday. ఒక కొత్త సర్వే ఇచ్చినటువంటి డేటా ప్రకారం థర్స్డే ఏమంటున్నాడు, వాలటైలిటీ అంటే ఏంటి, స్టేబిలిటీగా లేకపోవడం. వాలటైలిటీ అంటే ఏంటి, ఎప్పుడూ మారిపోతుండడం, దాన్నే మనం వాలటైల్ నేచర్ అంటాం. వాలటైలిటీ ఈజ్ నౌన్, వాలటైల్ ఈజ్ అడ్జెక్టివ్. సో వాలటైలిటీ ఇన్ జియో ఎకనామిక్ అండ్ జియో పొలిటిక్, చూసారా దెబ్బ అయిపోయింది, జియో ఎకనామిక్ అడ్జెక్టివ్, ఇది రిలేషన్స్ అన్నది మనకి నౌన్. జియో పొలిటిక్, ఓకే, జియో పొలిటికల్ రావాలి. జియో పొలిటిక్ రిలేషన్సా, జియో పొలిటికల్, మొత్తం మీద జియో పాలిటిక్స్ అనేది రాంగ్, ఎందుకంటే ఇది నౌన్, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, అందుకే నేను ఇట్లా మీకు అడగాల్సి వస్తుంది. జియో పొలిటికల్ రిలేషన్స్, ఓకే, ఇప్పుడు అది యాడ్జెక్టివ్ అయింది. బిట్వీన్ మేజర్ ఎకానమీస్ ఈజ్ లైక్లీ టు తర్వాత ఏం రావాలి, V1 రిజల్టెడ్ ఉండకూడదు, రిజల్ట్ ఇన్ గ్లోబల్ అప్హీవల్స్ ఇన్ ద నెక్స్ట్ 6 months. ఇన్ అనొచ్చా, పీరియడ్ కదా, 6 months అన్నది ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడాలి, ప్రిపోజిషన్ ఎర్రర్. సో ఓవర్ నెక్స్ట్ 6 months, ఓవర్ ద నెక్స్ట్ 6 months a new survey showed on Thursday. So with this we have completed the multiple errors. అర్థమైంది కదా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్ ఎర్రర్, తర్వాత స్ట్రక్చర్ బేస్డ్ ఇన్ఫినిటివ్, ఓకే, 2 + V1, తర్వాత ప్రిపోజిషన్స్, రైట్. ఎల్యూజివ్ కన్సెన్సస్ అనే హెడ్డింగ్తో మనకి కనిపిస్తుంది కదా. ఎల్యూడ్ అంటే ఏంటమ్మా, జనరల్గా ఎస్కేప్ అనే మీనింగ్ వస్తుంది కదా, జనరల్ మీనింగ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎల్యూజివ్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే అర్థం ఏంటి, అగ్రిమెంట్ కదా. సో అంతు చిక్కని ఏకాభిప్రాయం అనొచ్చు. ఎల్యూజివ్ అంటే ఇక్కడ సంథింగ్ విచ్ ఇస్ నాట్ క్లియర్, అంతు చిక్కని ఏకాభిప్రాయం. ఓకే, ఆ ఏకాభిప్రాయం ఎందుకు అంతు చిక్కని అయింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ద గవర్నమెంట్ మస్ట్ ట్రాన్స్పరెంట్లీ లే అవుట్ ద స్టేట్ ఆఫ్ రిలేషన్స్ విత్ చైనా. చైనాతో ఉండే సంబంధాలని మనం క్లియర్గా బహిరంగంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేఅవుట్ అంటే ఏంటి, దాన్ని ప్రవేశపెట్టాలి. ఓకే, గవర్నమెంట్ అంటే నాకు తెలిసి మన ఇండియన్ గవర్నమెంట్ మస్ట్ ట్రాన్స్పరెంట్లీ, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఓపెన్గా. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్పరెంట్ అంటే తెలుగులో జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా. సో ట్రాన్స్పరెంట్లీ అంటే చాలా పారదర్శకంగా మన గవర్నమెంట్ చైనాతో ఉండేటువంటి మన సంబంధాల గురించి, వాటి యొక్క స్టేట్ అంటే వాటి స్థితి ఎట్లా ఉందన్నది ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాడు. సో ఇది ఒక ఒపీనియన్ ఇస్తున్నట్టుగా మనకి కదా, ఎడిటర్ ఇస్తున్నటువంటి ఒపీనియన్. అయితే వాటి యొక్క నేపథ్యాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇండియా అండ్ చైనా, ఒకసారి నేను జూమ్ అవుట్ చేస్తా until it completely appears on the screen. Okay, is it clear now? ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చదవండి అమ్మా. Later we will start understanding the whole paragraph. So India and China have once again appeared to walk away. Once again appeared అంటే కనిపిస్తున్నాయి, ఎట్లా, వాక్ అవే అంటే వాళ్ళు వైదొలుగుతున్నట్టుగా, ఫ్రమ్ దేర్ లేటెస్ట్ తాజా హై లెవెల్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, హై లెవెల్ ఎంగేజ్మెంట్, ఉన్నత స్థాయి సంబంధాలు. ఓకే, ఆ ఉన్నత స్థాయి సంబంధాల నుంచి వైదొలుగుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి. ఏవి, ఇండియా అండ్ చైనా. మరొకసారి వన్స్ అగైన్, విత్ షార్ప్లీ డిఫరెంట్ డయాగ్నోసిస్ ఆఫ్ వాట్ ఎయిల్స్ దేర్ రిలేషన్స్. వాళ్ళ రిలేషన్స్, వాళ్ళకున్న సంబంధాలని ఏది చెడగొడుతుంది. ఎయిల్స్ అంటే ఏంటి, అక్కడ ఎయిల్ అంటే ఓకే, సంథింగ్ విచ్ ఇస్ క్రియేటింగ్ సమ్ డిస్టర్బెన్స్, హార్మ్, దట్ ఈజ్ యువర్ ఎయిల్. మీ రిలేషన్స్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిఫరెంట్గా డయాగ్నోసిస్ చేశారు. డయాగ్నోసిస్ అంటే అర్థం ఏంటి, వ్యాధి నిర్ధారణ, దాన్నే మనం డయాగ్నోసిస్ అంటాం. సో డిఫరెంట్గా డయాగ్నోసిస్ చేశారు. షార్ప్లీ డిఫరెంట్ డయాగ్నోసిస్ ఆఫ్ వాట్ ఎయిల్స్ దేర్ రిలేషన్. అంటే ఇండియా ఒకలాగా, చైనా ఒకలాగా. ఓకే, వీళ్ళ డయాగ్నోసిస్లో ఒకటి బయటపడింది, వాళ్ళ డయాగ్నోసిస్లో ఒకటి బయటపడింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. డ్యూరింగ్ ఏ మీటింగ్ ఎర్లియర్ దిస్ వీక్. ఓకే, అంటే వీక్ ఫస్ట్ వీక్లో, ఓకే, ఎర్లియర్ ఇన్ దిస్ వీక్ అంటున్నాడు. అంటే ఈ వారం ప్రారంభంలో ఇన్ జోహానెస్బర్గ్ బిట్వీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు, అజిత్ దోవల్ గారు, అండ్ టాప్ చైనీస్ డిప్లొమాట్ అండ్ పొలిట్ బ్యూరో మెంబర్ వాంగ్ యీ, వీరిద్దరి మధ్య. ఓకే,
ఏం జరిగిందమ్మా, జోహానెస్బర్గ్లో ఒక మీటింగ్ జరిగింది. ఓకే, ఈ వారం ప్రారంభంలో జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, అదేవిధంగా టాప్ చైనీస్ డిప్లొమాట్, దౌత్యవేత్త, చైనాకు సంబంధించినటువంటి దౌత్యవేత్త అండ్ పొలిట్ బ్యూరో మెంబర్ యాంగ్ ఈ, ఆ గవర్నమెంట్లో ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. హీ హెడ్స్ ద కమ్యూనిస్ట్ పార్టీస్ సెంట్రల్ ఫారెన్ అఫైర్స్ కమిషన్ అండ్ వాస్ reappointed foreign minister after the sudden removal of his successor Qin Gang. సో అతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, ఓకే, ఆయన ఆల్రెడీ సెంట్రల్ ఫారెన్ అఫైర్స్ కమిషన్లో ఆయన హెడ్. ఓకే, అయితే అంతకు ముందు అతని సక్సెసర్ అంటే అతని వారసుడు అతన్ని తీసేయడం వల్ల, సడన్గా రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి ఆయన్ని రీఅపాయింట్ చేశారు. అంటే అతను తర్వాత వచ్చిన వ్యక్తిని తీసేయడం వల్ల ఇతను మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చారు. సో దట్ ఈస్ సక్సెసర్ అనమాట. సక్సెసర్ అంటే అక్కడ అర్థం ఏంటి, వారసుడు, అతని తర్వాత వచ్చిన వ్యక్తి. క్విన్ గ్యాంగ్ని రిమూవ్ చేసేశారు, తిరిగి మళ్ళీ ఆ ప్లేస్కి మళ్ళీ ఆయన్ని అపాయింట్ చేశారు. అందుకే రీఅపాయింటెడ్ అనే పదాన్ని వాడాడు. ఓకే, ఫారెన్ మినిస్టర్గా ఆయన్ని అపాయింట్ చేశారు. సో మిస్టర్ దోవల్ హైలైటెడ్ ఇండియాస్ కన్సర్న్స్ అబౌట్ ద సిచ్యువేషన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో మన సెక్యూరిటీ అడ్వైజర్ మిస్టర్ దోవల్ అంటే మన అజిత్ దోవల్ గారి గురించి చెప్తున్నాడు. సో ఆయన ఏం హైలైట్ చేశారమ్మా, మన ఇండియాకి సంబంధించినటువంటి కన్సర్న్స్, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి కష్టాలు, ఓకే, మనకున్నటువంటి ఇష్యూస్ అబౌట్ దేనికోసం, సిచ్యువేషన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది మనం చాలాసార్లు విన్నాం. వాస్తవ నియంత్రణ రేఖ అంటారు తెలుగులో, వాస్తవ నియంత్రణ రేఖ ఇండియాకి చైనాకి సంబంధించి. ఓకే, చైనాస్ యాక్షన్స్ హీ సెడ్, అతను ఏమన్నారు, చైనాస్ యాక్షన్స్ గురించి చెప్తున్నారు. ఓకే, హ్యాడ్ ఎరోడెడ్ ద పబ్లిక్ అండ్ పొలిటికల్ బేసిస్ ఆఫ్ టైస్, బాగా సన్నగిల్లేటట్టు చేస్తున్నాయి చైనా యొక్క స్పందన, వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు. యాక్షన్స్ అంటే అక్కడ చర్యలు, వారి చర్యలు ఎలా ఉన్నాయి, బాగా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎరోడెడ్ బాగా సన్నగిల్లాయి. ఎస్పెషల్లీ పొలిటికల్ అండ్ పబ్లిక్, ప్రజా మరియు రాజకీయ ప్రాతిపదికన మన సంబంధాలు బాగా ఎరోడ్ అయ్యాయి. ఓకే, సన్నగిల్లాయి. హీ ఆల్సో స్ట్రెస్డ్ ద నీడ్ టు రిస్టోర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద బార్డర్ ఏరియాస్ సో యాజ్ టు రిమూవ్ ఇంపెడిమెంట్స్ ఆఫ్ నార్మల్సీ ఇన్ బైలేటరల్ రిలేషన్షిప్. బైలేటరల్ రిలేషన్స్ అంటే ఏంటి, బై అంటే ఇక్కడ రెండు కదా, ద్వైపాక్షిక సంబంధాలు అంటాం కదా. సో రిమూవ్ ఇంపెడిమెంట్స్, ఇంపెడిమెంట్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, మనకు వచ్చేటువంటి అవాంతరాలు, చాలాసార్లు డిస్కస్ చేసాం ఈ వర్డ్ని. ఓకే, నార్మల్సీ అంటే తిరిగి మళ్ళీ యథాస్థితికి చేరుకోవటం, దట్ ఈజ్ యువర్ నార్మల్సీ. సో ఆ ఇంపెడిమెంట్స్ని రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ రీస్టోర్ చేయాలి. దేని రీస్టోర్ అంటే ఏంటి, పునరుద్ధరించడం. దేన్ని పునరుద్ధరించాలి, పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఓకే, పీస్ అండ్ ట్రాంక్విలిటీ, ప్రశాంతత అంటాం కదా, ట్రాంక్విలిటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రశాంతత, శాంతి మరియు ప్రశాంతత. ట్రాంక్విలిటీ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. LLITY, ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, పీస్ అంటే శాంతి. ఓకే, ఎస్పెషల్లీ మనకి బార్డర్ ఏరియాస్. ఓకే, సో సరిహద్దు ప్రాంతాలు అంటాం కదా, సరిహద్దు ప్రాంతాల్లో వీటిని రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు, అని స్ట్రెస్ చేశారు. ద చైనీస్ రీడౌట్ అంటే ఏంటి, అఫీషియల్ స్టేట్మెంట్. Okay, an official statement summarizing the points discussed during a meeting or phone call between diplomats or political figures. ఇద్దరు డిప్లొమాట్స్ మధ్య కానీ ఇద్దరు పొలిటికల్ పర్సనాలిటీస్ కానీ చర్చించిన తర్వాత ఒక సమ్మరీ లాగా, ఒక బులెటిన్ లాగా రిలీజ్ చేయడాన్ని మనం రీడౌట్ అంటాం. సో చైనీస్ వాళ్ళు రీడౌట్లో ఎలా ఉంది, కాంట్రాస్ట్. ఇన్ కాంట్రాస్ట్ అంటే ఏంటి, వైరుధ్యంగా ఉంది. ఎంఫసైజ్ ద బిగ్ పిక్చర్, ఇంకొంచెం ఎంఫసైజ్ అంటే ఏంటి, స్ట్రెస్ చేయడం. కాలింగ్ ఫర్ అంటే పిలుపునివ్వడం, ఫర్ ద ఎర్లీ రిటర్న్ ఆఫ్ టైస్ టు ద ట్రాక్ ఆఫ్ హెల్దీ అండ్ స్టేబుల్ డెవలప్మెంట్. ఓకే, వాళ్ళు ఇచ్చినటువంటి రెడౌట్లో ఏముంది, సో వాళ్ళు దేని మీద ఎంఫసిస్ చేస్తున్నారంటే ఎర్లీ రిటర్న్ ఆఫ్ టైస్ టు ద ట్రాక్ ఆఫ్ హెల్దీ అండ్ స్టేబుల్, స్థిరమైనటువంటి ఒక అభివృద్ధి దిశగా మనం అడుగులు వేయాలి, ఆ ట్రాక్లోకి మళ్ళీ తిరిగి రావాలి, ఆరోగ్యకరమైన స్థిరమైనటువంటి వృద్ధి, డెవలప్మెంట్. It also called on both sides to follow an important consensus, ఒక ఏకాభిప్రాయానికి రావాలి అని రెండు సైడ్స్కి వాళ్ళు అడిగారు. కాల్డ్ ఆన్, ఓకే, దే ఆస్క్. ఓకే, దట్ ఈజ్ యువర్ కాల్ ఆన్. ఓకే,
make use of someone or something as a source of help. Okay, that was reached by Prime Minister Narendra Modi and President Xi in Bali last year to stabilize ties. సో ఆ ఇంపార్టెంట్ కన్సెన్సస్ అన్నది ఏదైతే మెన్షన్ చేశారో అది ఆల్రెడీ సో దట్ వాజ్ రీచ్డ్ బై అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, జై జింపింగ్ గారు ప్రెసిడెంట్, చైనీస్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ ఓకే బాలీలో కలిశారు కదా. సో అప్పుడు మన సంబంధాలని మరింత స్టెబిలైజ్ చేసుకోవడానికి వాళ్ళు ఆ కన్సెన్సస్కి వచ్చిన సందర్భాన్ని వాళ్ళు ఓకే చెప్పారనమాట. ఓకే, సో ఇట్ రివీల్డ్ అంటే ఇట్ అంటే ఏంటి అక్కడ ఆ చైనీస్ రీడౌట్, ఇట్ ఈస్ రిఫరింగ్ టు రీడౌట్. సో దిస్ ఈజ్ యువర్ నౌన్, సో దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యువర్ pronoun. Okay, this claimed Bali consensus had not been previously disclosed by the either side. అయితే బాలీ కన్సెన్సస్, బాలీలో జరిగినటువంటి ఆ ఒప్పందం ఏకాభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు బహిర్గతం చేయలేదు ఇరు వర్గాలు, అంటే ఇండియా అటు చైనా. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విచ్ స్టేటెడ్ ది ఓన్లీ ఎక్స్చేంజ్డ్ కర్టసీస్, మర్యాదపూర్వకంగా ఒకరినొకరు పలకరించుకున్నారు కానీ అక్కడ ఇంకేం జరగనట్టుగా అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అప్పుడు స్టేట్ చేసింది లాస్ట్ ఇయర్ జరిగిన తర్వాత. హ్యాస్ సబ్సిక్వెంట్లీ కన్సిడర్డ్, తర్వాత ఏంటి సబ్సిక్వెంట్లీ అంటే ఏంటి దాని తదుపరి తర్వాత సబ్సిక్వెంట్లీ కన్సిడర్డ్ అంటే అగ్రీడ్ దట్ దే ఆల్సో డిస్కస్ ద నీడ్ టు స్టెబిలైజ్ బైలేటరల్ రిలేషన్స్. ముందేమని చెప్పింది బాలీ కన్సెన్సస్ అయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమని చెప్పింది, ఓన్లీ ఎక్స్చేంజ్డ్ కర్టసీస్, మర్యాదపూర్వకంగా ఒకరినొకరు పలకరించుకున్నారు కానీ మరేం లేదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ తర్వాత ఏంటి సబ్సిక్వెంట్లీ అగ్రీడ్ దట్ దే ఆల్సో డిస్కస్, దే అంటే ఇక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ జై జింపింగ్ డిస్కస్ ద నీడ్ టు స్టెబిలైజ్. ఓకే, మన ద్వైపాక్షిక సంబంధాలని మనం మరింత మెరుగుపరుచుకోవాలి, స్టెబిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారని చెప్పారు. ఓకే, వెల్లడించింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అది ఫస్ట్ పారాగ్రాఫ్. తర్వాత సెకండ్ చూద్దాం. వెదర్ ఆర్ నాట్ ద లీడర్స్ ఎక్స్చేంజ్, నాకండి ఇంకొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, whether or not the leaders exchanged more than pleasantries in Bali, the contrasting claims from the latest meeting have only reinforced the need for the Modi government to more transparently lay out the state of relations with China and especially along the border. ఓకే, నిజంగా వాళ్ళు ప్లెజెంటరీస్ మాత్రమే ఎక్స్చేంజ్ చేయకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా చేశారా అన్నది మనకు నిజమో కాదో తెలీదు. వెదర్ ఆర్ నాట్ ద లీడర్స్ ఎక్స్చేంజ్డ్ మోర్ దాన్ ప్లెజెంటరీస్ ఇన్ బాలి, ద కాంట్రాస్టింగ్ క్లెయిమ్స్, వాళ్ళు ఒక్కొక్కరు ఎలా ఉన్నాయి క్లెయిమ్స్, వీళ్ళు చేస్తున్న వాదన వాళ్ళు చేస్తున్న వాదన కాంట్రాస్టింగ్గా ఉన్నాయి, వైరుధ్యంగా ఉన్నాయి కదా. సో ఫ్రమ్ ద లేటెస్ట్ మీటింగ్, సో ఆ లేటెస్ట్ తాజా మీటింగ్ ద్వారా మనకి ఏం కనిపిస్తుంది, సో అది రీఇన్ఫోర్స్ చేస్తుంది. హ్యావ్ ఓన్లీ రీఇన్ఫోర్స్ అంటే మరింత బలపరుస్తుంది. రీఇన్ఫోర్స్ చేయడం అంటే ఏంటి, మరింత స్ట్రెంథెన్ చేయడం, బలపరచడం. ద నీడ్ ఫర్ ఏంటి అవసరం ఇప్పుడు, ద నీడ్ ఫర్ ద మోదీ గవర్నమెంట్, ఇప్పుడు మోదీ గవర్నమెంట్కి అత్యవసరమైన పరిస్థితి, అర్జెన్సీ ఉంది. ఏంటి అర్జెన్సీ, టు మోర్ ట్రాన్స్పరెంట్లీ లేఅవుట్ ద స్టేట్ ఆఫ్ రిలేషన్స్. ఓకే, మనకు ఉన్నటువంటి స్థితి, చైనాతో ఉండేటువంటి సంబంధాల గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా మన గవర్నమెంట్ అంటే మోదీ గవర్నమెంట్ ఓకే చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్లీ అంటే అక్కడ ఎటువంటి దాపరికాలు లేకుండా అని అర్థం, లేకుండా ఓకే బయట పెట్టాలి. లేఅవుట్ అంటే పుట్ అని అర్థం. సో దాన్ని బహిర్గతం చేయాలి. అండ్ ఎస్పెషలీ అలాంగ్ ద బార్డర్ ఎస్పెషలీ ఓకే మనకి ఆ ఇష్యూస్ ఇప్పుడు ఉంటున్నాయి కదా రైట్, సరిహద్దు ప్రాంతాల్లో. సో దాని మీద వాళ్ళు మన రిలేషన్స్ చైనాతో ఎట్లా ఉందన్నది వాళ్ళు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఒపాసిటీ అండ్ డిఫెన్సివ్నెస్ హ్యావ్ మార్క్డ్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సెస్ సిన్స్ టెన్షన్స్ బిగాన్ ఇన్ April 2020 to any questions about the border or its broader approach to China, which appears increasingly rife with the contradictions. అయితే ఒపాసిటీ అంటే ఏంటి, ట్రాన్స్పరెన్సీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అంటే దేన్ని కూడా ఓపెన్గా లేకపోవడం. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఓపెన్గా ఉండడం కదా. మరి ఒపాసిటీ అంటే ఏంటి, ఓపెన్గా లేకపోవడం, అన్నీ ఏదో దాచినట్లుగా. ఓకే, సంథింగ్ విచ్ ఇస్ నాట్ క్లియర్. సో దట్ ఈస్ యువర్ ఒపాసిటీ. అండ్ డిఫెన్సివ్నెస్, కాపాడుకునేటట్టు, దేన్నైనా డిఫెండ్ చేస్తున్నట్టు. ఓకే, మార్క్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సెస్ సిన్స్ టెన్షన్స్ బిగిన్స్. టెన్షన్స్ అంటే అక్కడ ఏంటి, ఘర్షణలు మొదలైనప్పటి నుంచి April 20, 2020 అప్పటి నుంచి ఎప్పుడైతే ఘర్షణలు మొదలయ్యో అప్పటి నుంచి ఓకే గవర్నమెంట్స్ రెస్పాన్స్ అన్న ఎట్లా ఉన్నది, క్లియర్గా లేదు. ఒపాసిటీ అన్నా డిఫెన్సివ్నెస్ అన్నా
దాన్ని వాళ్ళు ఓకే డిఫెండ్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు తప్ప క్లియర్గా ఇక్కడ చెప్పట్లేదు. టు ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద బార్డర్ గురించి ఎటువంటి క్వశ్చన్స్కి కానీ ఓకే లేవనెత్తున్నటువంటి ప్రశ్నలకి వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు. ఆర్ ఇట్స్ బ్రాడర్ అప్రోచ్ టు చైనాకి సంబంధించినటువంటి వాళ్ళ బ్రాడర్ అప్రోచ్ ఎంత బ్రాడ్గా ఉండబోతుంది అన్నది కూడా వాళ్ళు వెల్లడించడానికి సరిగ్గా లేరు, సరిగ్గా చెప్పలేకపోతున్నారు. విచ్ అపియర్స్ ఇంక్రీజింగ్లీ రైఫ్ అంటే చాలా అంటే విచ్చలవిడిగా వ్యాపించడం, రూమర్స్ ఆర్ రైఫ్ అంటారు. ఓకే, సో బాగా స్ప్రెడ్ అయిపోవడం రైఫ్ విత్ కాంట్రడిక్షన్స్తో అవి బాగా పెరిగాయి కదా. సో అదే చెప్తున్నాడు. ఓన్లీ దిస్ వీక్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ ఎవరమ్మా? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ టోల్డ్ అ బ్రిటిష్ న్యూస్ పేపర్, ఏమని చెప్పారు ఆయనకి? బ్రిటిష్ న్యూస్ పేపర్కి దట్ ద గవర్నమెంట్ వెల్కమ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మేము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ట్రేడ్ విత్ చైనా బూమ్డ్ టు రికార్డ్ లెవెల్స్ ఇన్ 2020 అండ్ 2021 led by imports of Chinese machinery, while at the same time the government has banned more than 200 Chinese apps. చూడండి ఇక్కడ కాంట్రడిక్షన్ చూడండి. చైనాతో ఉన్నటువంటి వ్యాపారం ఓకే 2020-2021లో రికార్డ్ స్థాయిలో పెరిగాయంట. సో దేనివల్ల ఆ ట్రేడ్ దేనివల్ల జరిగింది? లెడ్ బై ఇంపోర్ట్స్ ఆఫ్ చైనీస్ మిషనరీ మనం దిగుమతి చేసుకోవడం వల్ల ఆ ట్రేడ్ అనేది రికార్డ్ లెవెల్స్ని తాకింది. వైల్ అట్ ద సేమ్ టైం బట్ ఇటువైపు రెండో వైపు చూస్తే గవర్నమెంట్ అన్నది ఏం చేసింది? ఇండియన్ గవర్నమెంట్ 200 చైనీస్ యాప్స్ని ఏం చేసింది? బ్యాన్ చేసింది, ఇంక్లూడింగ్ టిక్టాక్తో ఇంక్లూడ్ చేసి 200 చైనీస్ యాప్స్ని వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేశారు. మీన్ వైల్ ఆఫ్టర్ 18 రౌండ్స్ ఆఫ్ టాక్స్ అంటే 18 సార్లు సమావేశాలు జరిగాయి. ఓకే, దెర్ రిమైన్స్ లిటిల్ క్లారిటీ ఆన్ ద LAC సిచ్యువేషన్. ఓకే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కదా. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ మనకి క్లియర్గా కనిపించట్లేదు. వాస్తవ నియంత్రణ రేఖ, సో దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మీద ఇట్ రిమైన్స్ లిటిల్ క్లారిటీ అంటే ఏమాత్రం క్లారిటీ లేకపోవడం. లిటిల్ అంటే చెప్పుకున్నాం కదా, చాలాసార్లు వచ్చింది చూసారా. సో అది దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ అక్కడ లేదని చెప్తున్నాడు. అండ్ ద కంటిన్యూయింగ్ ఇంగ్రెసెస్ బై చైనా ఇన్ డెమ్చాక్ అండ్ డెప్సాంగ్. ఓకే, ఆ ప్రాంతాల్లో ఇంగ్రెస్ అంటే లోపలికి వచ్చేయటం. ఇంగ్రెస్ అంటే ఏంటి? గ్రెస్ అనేది మూవ్మెంట్ అని మనం చెప్పుకున్నాం, రూట్ వర్డ్. ఎగ్రెస్, ప్రోగ్రెస్, రిగ్రెస్. ఓకే, అలానే ఇంగ్రెస్ అంటే మన బార్డర్లోకి వాళ్ళు ఎంటర్ కావటం, మూవ్మెంట్. సో లోపలికి వచ్చేయటం బై చైనా ఇన్ డెమ్చాక్ అండ్ డెప్సాంగ్. ఈ రెండు ప్రాంతాల్లో చైనా లోపలికి చొరబాటు చేసింది అన్నట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. ద లాస్ట్ 2 రిమైనింగ్ ఫ్రిక్షన్ పాయింట్స్. ఓకే, ఆ రెండు చివరిగా మనకి ఘర్షణకి తావు చేసినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటవి? ఇంగ్రెసెస్ బై చైనా ఇన్ డెమ్చాక్ అండ్ డెప్సాంగ్. ఈ 2 పాయింట్సే మనకి ఫ్రిక్షన్కి దారితీసాయి, అవే లాస్ట్. ఓకే, వైల్ ద అరేంజ్మెంట్స్ టు సెటప్ బఫర్ జోన్స్ ఇన్ 5 అదర్ పాయింట్స్ ఆర్ వెల్కమ్. బఫర్ జోన్స్ని ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతించవచ్చు. ఆర్ వెల్కమ్ అంటే సో వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు బఫర్ జోన్స్ ఏర్పాటు చేయడం అంటే ఎప్పుడైనా 2 ఫైటింగ్స్ జరిగితే 2 ఆర్మీస్ మధ్య ఒక బఫర్ జోన్ పెడతారు. అంటే ఈ ఎగ్జాక్ట్గా బార్డర్ పెడితే వాళ్ళు ఇటు దాటేస్తున్నారు వీళ్ళు ఇటు దాటేస్తున్నారని ఘర్షణలు అవుతాయి కదా. బట్ బఫర్ జోన్ లాంటిది పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ కంట్రీకి కొంత స్పేస్ మధ్యలో ఉండడం బఫర్ జోన్. ఓకే, సో దాన్ని మనం బఫర్ జోన్స్ అంటాం. అట్లాంటి బఫర్ జోన్స్ ఒక 5 పెట్టాలని వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మనం స్వాగతించవచ్చు అని చెప్తున్నారు మన ఎడిటర్. ద టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అండ్ విత్డ్రాల్స్ బై బోత్ సైడ్స్ ఆల్సో రిమైన్ ష్రౌడెడ్ ఇన్ సీక్రసీ. ఓకే, టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే ఆ విధానాలు ఎలా చేయబోతున్నారు, అరేంజ్మెంట్స్ ఏంటి అన్నవి. ఓకే, కండిషన్స్, టర్మ్స్ అంటే అక్కడ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అరేంజ్మెంట్కి సంబంధించి. అండ్ విత్డ్రాల్స్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేయటం LACకి సంబంధించి. సో ఇరు వర్గాల సంబంధించి అరేంజ్మెంట్స్ కానీ విత్డ్రాల్స్ కానీ ఆల్సో రిమైన్ ష్రౌడెడ్ అంటే హైడ్ చేయబడ్డం. ఓకే, కన్సీల్ అంటాం కదా, దాచి వేయటం ష్రౌడెడ్ అంటే. సో దాన్ని సీక్రెట్గానే మెయింటైన్ చేస్తున్నారు తప్ప పబ్లిక్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. యాజ్ బోత్ సైడ్స్ కంటిన్యూ టు ఫైండ్ అ వే టు స్టెబిలైజ్ అండ్ టైజ్ అండ్ రిస్టోర్ పీస్. అయితే ఇప్పుడు 2 వర్గాలు కూడా ఒక వే కోసం పాకులాడుతున్నాయి, ఒక దారి. దేనికోసం ఆ దారి?
టు స్టెబిలైజ్ టైజ్ అండ్ రిస్టోర్ పీస్. మన సంబంధాలని బాగా స్థిరీకరించడానికి, అదేవిధంగా శాంతిని మళ్ళీ పునరుద్ధరించడానికి వాళ్ళొక దారిని వెతుక్కుంటున్నారు ఇరు వర్గాలు, ఇండియా అండ్ చైనా. ద పబ్లిక్ షుడ్ బి కెప్ట్ ఇన్ఫార్మ్డ్. అయితే పబ్లిక్కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. రిలేషన్స్ విత్ ఇండియాస్ బిగ్గెస్ట్ నైబర్ ఆర్ ఫార్ టూ ఇంపార్టెంట్ టు బి కండక్టెడ్ ఇన్ ద షాడోస్. సో షాడోస్ అంటే అక్కడ సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అవసరం లేదు. అందులో కూడా ఇండియాకి అది బిగ్గెస్ట్ నైబర్, మనకున్నటువంటి నైబర్స్లో అది బిగ్గెస్ట్ కదా చైనా. సో దాంతో రిలేషన్స్ అనేవి మనం ఎప్పుడు కూడా షాడోస్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు. సో దాన్ని బహిర్గతం చేయాలి, పబ్లిక్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని మనకి ఎడిటర్ చెప్పడం జరిగింది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎడిటోరియల్. అర్థమైంది కదా. సో మనం చాలా చేసాం రీడింగ్ కాంప్రహెన్షన్కి. కావాలంటే మీరు పాత పేపర్స్లో కూడా చూడొచ్చు. ఈరోజు ఎర్రర్స్ పెట్టాను. ఓకే, తర్వాత వొకాబులరీని డిస్కస్ చేద్దాం. ఓకే, మ్యాండేట్. మ్యాండేట్ అంటే ఒక రకంగా తీర్పు అని చెప్పచ్చు, పబ్లిక్ మ్యాండేట్ అంటాం, లేదంటే ఆర్డర్. ఓకే, ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మ్యాండేట్, తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, పబ్లిక్ మ్యాండేట్. సో ఆర్డర్ లాంటిది. సో ఆర్డర్ అంటే మీరు అది ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇన్స్ట్రక్షన్ కానీ డైరెక్టివ్ అని కానీ మనం అంటాం. ఓకే, ఆర్ డెలిగేట్స్ హ్యావ్ బీన్ మ్యాండేటెడ్, హ్యావ్ బీన్ ఆర్డర్డ్ టు ఓట్ అగెయిన్స్ట్ ద ప్రపోజల్ అట్ ద కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్లో వాళ్ళు, మా ప్రతినిధులు, డెలిగేట్స్ అంటే అక్కడ అఫీషియల్స్. ఓకే, డెలిగేషన్ మీటింగ్కి వచ్చినటువంటి అఫీషియల్స్. సో వాళ్ళకి ఆర్డర్ చేయబడింది, ఓకే, ఆ ప్రపోజల్కి ఎగెనిస్ట్గా ఓట్ చేయమని. టు ఆర్డర్ సమ్వన్ టు డూ సంథింగ్. చూసారా, ఆర్డర్, దట్ ఈస్ యువర్ మ్యాండేట్. దీన్ని మనం వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. ఓకే, సో దట్ ఈస్ యువర్ మ్యాండేట్. మ్యాండేటరీ అంటాం కదా, మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా మనం తప్పుకోవడానికి లేదు, దట్ ఈస్ మ్యాండేట్. తర్వాత యాలీ. యాలీ అంటే ఫ్రెండ్ కదా, వన్ హూ సపోర్ట్స్ అస్ ఎస్పెషలీ ఇన్ అవర్ డిఫికల్ట్ టైమ్స్. మనం బాగా కష్టాల్లో ఉండేటప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చేవాడు, సహాయం చేసేవాడినే మనం యాలీ అంటాం కదా. సో అసోసియేట్ అనొచ్చు, పార్ట్నర్ అనొచ్చు, అకంప్లైస్. యాక్చువల్గా అకంప్లైస్ అనే వర్డ్ ఎప్పుడు వాడతామంటే కొంచెం ఫనీ సిచ్యువేషన్లో వాడతాం. పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటాం. ఓకే, దట్ ఈజ్ యువర్ అకంప్లైస్, ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో మనం చేసే తప్పులో భాగస్వామి, ఏదైనా తప్పు చేస్తే కలిసి చేస్తారు ఇద్దరు. సో వాళ్ళని మనం అకంప్లైస్ అంటారు. ఇది మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సమ్వన్ హూ హెల్ప్స్ అండ్ సపోర్ట్ సమ్వన్ ఎల్స్. వేరే వాళ్ళని సపోర్ట్ చేసేవాడిని, ఓకే, హెల్ప్ చేసేవాడిని మనం యాలీ అంటాం. హీ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్స్ క్లోజెస్ట్ పొలిటికల్ యాలీ. రాజకీయ బంధువు. బంధువు అంటే అదే సన్నిహితుడు, రైట్, దట్ ఈస్ యాలీ. నౌన్. అసెంట్, ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, మళ్ళీ వచ్చింది. అసెంట్ ఈజ్ యువర్ నౌన్. ఓకే, అసెంట్ అంటే మనం క్లైమ్ చేయడం, అధిరోహించటం. ఓకే, కింద నుంచి పైకి వెళ్ళటం, దట్ ఈజ్ యువర్ అసెంట్. ఎస్పెషలీ క్లైంబింగ్, మౌంటైన్స్ని మనం అధిరోహిస్తున్న సందర్భంలో అసెంట్ అనే పదం వాడతాం. లేదంటే కింద నుంచి పైకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేటప్పుడు కూడా అసెంట్ వాడచ్చు. స్కేల్ కానీ రైజ్. స్కేల్ అంటే అక్కడ ఏంటి, కింద నుంచి పైకి వెళ్ళడం. షీ మేడ్ హెర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ అసెంట్, అధిరోహించడం, ఆఫ్ ఎవరెస్ట్ లాస్ట్ ఇయర్. సో ద యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ ఆర్ మూవింగ్ అప్వర్డ్స్. ఓకే, పైకి వెళ్ళడం. ఓకే, డిసెంట్ అంటే దాని ఆపోజిట్, అది యాంటనిమ్గా మనం అనుకోవచ్చు, డిసెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో అసెంట్, డిసెంట్. క్లియర్. తర్వాత ఫ్యాసిజం. ఇజం కదా అంటే ఇదొక నౌన్, ఇదొక టైప్ ఆఫ్, ఓకే, సిద్ధాంతం. ఎలాంటి సిద్ధాంతం అంటే ఒక రకంగా ప్రజలు ఏదనుకున్నా కూడా అది ఎగెనిస్ట్, గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా అవ్వకూడదు. సో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పినట్టుగా వినాలి. అంటే ఒక రకంగా అథారిటేటివ్, రైట్. ఆర్ మనం ఏమంటాం, డిక్టేటర్షిప్ అని కూడా అంటాం, టైరనీ. ఓకే, డిక్టేటర్షిప్ కానీ టైరనీ అని కానీ అంటాం. నిరంకుశత్వం అంటాం తెలుగులో కదా. సో అ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ సొసైటీ ఇన్ విచ్ అ గవర్నమెంట్ రూల్డ్ బై అ డిక్టేటర్ కంట్రోల్స్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు డిజగ్రీ విత్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్తో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిజగ్రీ అవ్వడానికి వీలు లేదు. పబ్లిక్ ఎప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టుగా పాటించాలి, వాళ్ళతో డిజగ్రీ అవ్వడానికి ఛాన్స్ లేని దాన్నే మనం ఫ్యాసిజం అంటాం. ఓకే, డిక్టేటర్షిప్. అప్రహెన్షన్. ఓకే, ఐఓఎన్ కదా, సో దిస్ ఈజ్ ఎ నౌన్. సో అప్రహెన్షన్స్ అంటే ఆందోళన, యాంగ్జైటీ అంటాం కదా, వరీ, యాంగ్జైటీ, ఫియర్, నెర్వస్నెస్, ఇవన్నీ కూడా మనకి
సినోనిమ్స్ కిందకి వస్తాయి. ఓకే, సో హీ ఫెల్ట్ సిక్ విత్ యాప్రహెన్షన్, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల, వరీ అవ్వడం వల్ల. ఓకే, యాంగ్జైటీ ఆర్ ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ విల్ హ్యాపెన్, ఏదో ఒకటి బ్యాడ్ కానీ సమ్ అన్ప్లెజెంట్ కానీ జరగబోతుందని ఫీల్ అవ్వడాన్ని మనం అప్రహెన్షన్ అంటాం, వరీ అవ్వటం. క్లియర్? అవర్ట్, అవర్ట్ అంటే దేన్నైనా తప్పించడం. ఓకే, ఎస్పెషలీ ఏదో ఒక బ్యాడ్ని, ఓకే, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ మీరు తప్పించే ప్రయత్నం చేయడాన్ని మనం అవర్ట్ అంటాం. సో అవర్ట్ ఎన్ యాక్సిడెంట్ అనొచ్చు, అవర్ట్ ఏ కొలాప్స్, ఓకే, అవర్ట్ ఏ డిస్ట్రెస్. సో టు అవర్ట్ డిజాస్టర్ ఆర్ ఎకనామిక్ కొలాప్స్, ఒక నెగిటివ్గా జరగబోయేదాన్ని మీరు ఆపడం, దాన్ని సైడ్ లైన్ చేయగలగడం. ఓకే, స్టాప్, అవాయిడ్, ప్రివెంట్. సో టు ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, దట్ ఈస్ యువర్ అవర్ట్, తప్పించడం. ఏదైనా ప్రమాదాన్ని మీరు తప్పించడాన్ని మనం అవర్ట్ అంటాం. ఎవర్షన్ అనేది దాని నౌన్ ఫామ్. ఓకే, రైట్. తర్వాత శాంక్షన్, ఇది చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది, మళ్ళీ వచ్చింది. శాంక్షన్ అంటే అక్కడ రెండు మీనింగ్స్ ఉన్నాయి, వీటినే మనం కాంట్రానిమ్స్ అని కూడా అంటామని డిస్కస్ చేయడం జరిగింది. కాంట్రా అంటే ఏంటి? సేమ్ వర్డ్కి టూ ఆపోజిట్ మీనింగ్స్ ఉండడం, రైట్? శాంక్షన్ అంటే ఒక రకంగా మనం అప్రూవ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే మనకి ఏం చేసినట్టుగా, ఆమోదం తెలుపుతున్నట్టుగా, దట్ ఈస్ శాంక్షన్. ఇంకొక మీనింగ్లో శాంక్షన్ అంటే అర్థం ఏంటి? దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం. ఓకే, ఇలా చేయకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడాన్ని మనం శాంక్షన్ అంటాం. ఓకే, శాంక్షన్ బేసిక్గా నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు, రెండు మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇంపోజ్డ్ సమ్ శాంక్షన్స్ అంటే ట్రేడ్ జరగకూడదన్నట్టుగా ఆంక్షలు విధించడం. ఆంక్షలు అంటాం కదా, సో వాటితో ఎవరు కూడా ట్రేడ్ చేయకూడదు అన్నట్టుగా కొన్ని ఆంక్షలు విధించడాన్ని మనం శాంక్షన్ అంటాం. చూడండి, రిస్ట్రిక్షన్, డిజలౌ, పనిష్. ఓకే, సో అర్థమైంది కదా, శాంక్షన్ మనం రెండు మీనింగ్స్లో వాడచ్చు. ఒకటి అప్రూవ్ చేయడం, రెండొకటి ఆంక్షలు విధించడం, రైట్? లైక్ ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ డిజలౌ, నాట్ అలౌయింగ్ దెమ్. ఎస్పెషలీ ఆ కంట్రీ ఒక ఇంటర్నేషనల్ లాని ఒబే చేయడానికి వాటితో మిగతా దేశాలని ట్రేడ్ ఆపేయమని ఆంక్షలు విధించడం, దట్ ఈస్ యువర్ శాంక్షన్. ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇంపోజ్డ్ శాంక్షన్స్, రిస్ట్రిక్షన్స్ ఆన్ ద కంట్రీ టు కర్బ్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. కర్బ్ అంటే దాన్ని ఏంటి? అణచివేయటం. ఓకే, టు కర్బ్, దాన్ని కంప్లీట్గా అణచివేయటం, కర్బ్. 7th, 8th, నెక్స్ట్ వన్, రీల్ అండర్, దేని కిందైనా నలిగిపోవటం. ఓకే, అంటే బాగా ఇబ్బంది పడటం, రీలింగ్ అండర్. ఓకే, సో రీల్ అండర్, ఐ వాజ్ హ్యాపీ అబౌట్ ద ప్రమోషన్ ఎట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రమోషన్తో, బట్ ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్ ఐఎమ్ రీలింగ్ అ బిట్ అండర్ ద వెయిట్ ఆఫ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్ కింద నలిగిపోవాల్సి వస్తుంది, అది మాత్రం మనం అంగీకరించాల్సినటువంటి నిజం. ప్రమోషన్ వస్తుంటే హ్యాపీయే, కానీ దానిపైన వచ్చే రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో రీలింగ్ అ బిట్ అండర్ ద వెయిట్, ఓకే, నలిగిపోవడం. సో స్ట్రగుల్ టు డీల్ విత్ సమ్ అప్రెసివ్ ఆర్ డిఫికల్ట్ బర్డెన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని డీల్ చేయడానికి, ఒక డిఫికల్ట్ రెస్పాన్సిబిలిటీ కానీ బర్డెన్ని కానీ మనం డీల్ చేసేటప్పుడు పడే స్ట్రగుల్నే మనం ఏమంటాం? రీల్ అండర్ అంటాం. సో దిస్ ఈజ్ అ ఫ్రేజల్ వర్బ్, సో దట్ ఈస్ రీల్ అండర్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ సెషన్. సో ఈ సెషన్లో నేర్చుకున్న విషయాలన్నింటి మీరు మంచిగా ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. ఆల్రెడీ రిపీట్ అవుతున్న వాటిని స్టార్ మార్క్స్ పెట్టుకోండి, దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఓకే, హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్ని చాలా ఎక్కువ మందితో షేర్ చేయండి. ఓకే, వీలైనంత విస్తరింపజేయడానికి మీ వంతు పాత్రని వహించండి. ఓకే, వీడియోని నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా, కొత్తగా నేర్చుకున్నా కూడా మీరు లైక్ రూపంలో మీ యొక్క స్పందనని తెలియజేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.